జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. ఓటమి భయంతోనే వైఎస్ జగన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పేరుతో వైసీపీ 121 స్థానాల్లో, ఎన్డీఏ కూటమి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ 50 స్థానాల్లో గెలుస్తుందని ఈనాడు వాట్సాప్ పేరుతో సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయిస్తున్నాడు. రాష్ట్ర ప్రజలారా, ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మకండి అంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఈరోజు మీడియాకు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని నేను ఇవాళ ప్రెస్ రిలీజ్ చేస్తున్నాను. దయచేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకమంతా 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకం అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో అడ్రస్ గల్లంతై ఓడిపోతానే ఒక నిర్ణయానికి వచ్చిపోయినారు. ఇంకా గెలిచం తెలుగుదేశం పార్టీ కూటమి, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి కూటమి ఏర్పడి వాళ్ళ కూటమి వల్ల తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది. ఇంకా మేము ఓడిపోతున్నామో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రూఢిగా తేలిపోయింది. అందుకని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కానీ, వాళ్ళ నాయకుడు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఏదో ఒక విధంగా కుట్రమని పబ్లిక్లోకి ఏదో ఒక విధంగా అనవసరమైనటువంటి నింద మోపి వాళ్ళ మీద ప్రజలకు విరక్తి చెందే విధంగా అపనమ్మకాన్ని కలిగించి ఖచ్చితంగా దాన్ని ఓడగొట్టాలనే ఉద్దేశంతో కుట్రలు పన్ని ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏదో రిపోర్టు తయారు చేసి రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారం వస్తుంది, 120 సీట్ల పైన వస్తుంది, 50 సీట్ల పైన కూటమికి వస్తాయని చెప్పేసి ఫేక్ న్యూస్ తయారు చేసి ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఈనాడు వాళ్ళ దాంట్లో వాట్సాప్లో ప్రచురించి మోసం చేసి ప్రజలను నమ్మించేదానికి ప్రజలు ఏమవుతుందంటే ఈనాడు అంటే ప్రజలు నమ్ముతారు, ఖచ్చితంగా ఈ కూటమి ఓడిపోతుంది, ప్రజల్లో భయం కలుగుతుంది, ఆ యొక్క కార్యకర్తలుగా భయం కలుగుతుందని చెప్పి ఉద్దేశంతో ఆ యొక్క ఫేక్స్ పెట్టి ఈనాడు పేరుతో మోసం చేసి కుట్ర పన్నారు. కానీ ఇదంతా ఏదైతే ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, ఇదంతా ఫేక్ న్యూస్. ప్రజలకు మైండ్ సపరేట్ చేయాలనే ఉద్దేశంతో కుట్ర పన్నారు. ఏదైతే ఈనాడులో నిజంగా ఈయన న్యూస్ వస్తే ఈనాడు పేపర్ కానీ, ఈటీవీలో కానీ వస్తే ప్రజలు నమ్ముతారు. కానీ ఇది పెద్ద ఫేక్ న్యూస్. జగన్మోహన్ రెడ్డి నీవు ఇటువంటి కుతంత్రాలు మానుకో. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఓడిపోతున్నావు అని చెప్పి నీకు రూఢిగా తెలిసిపోయింది. కాబట్టి ప్రజలు నేను చీకొట్టే పరిస్థితి వస్తూ ఉంది. నీలాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం దివాలా అయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే దివాలా అయిపోయింది. ప్రతి తలకాయకు 2 లక్షల రూపాయలు ఇవాళ అప్పు చేసే పరిస్థితి చేశావు. 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకం అంతా భయపడి వస్తున్నారు. మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే మా జీవితాలంతా నాశనం అవుతాయని చెప్పేసి భయపడే పరిస్థితి వచ్చింది. అందుకే ప్రజానీకం అందరికీ 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఫేక్ న్యూస్ తయారు చేసి ఏదో ఒక విధంగా మన అందరి గబ్బు పట్టించి ప్రజలను అడ్డదారి పట్టించి మనల్ని మోసం చేసి ఎన్నికలు గెలిచాలని చెప్పేసి కుట్ర పన్నుతున్నాడు. మోసం చేయడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట. ఇంతకుముందు వివేకానందని చంపి చంద్రబాబు మీద నెప్పి, కోడి కత్తి అని చెప్పి అది చంద్రబాబు నాయుడు నెట్టి, ఇవన్నీ కూడా ప్రజలకు అపనమ్మకం కల్పించి మనకు మోసం చేసి అడ్డదారిగా గెలిచినటువంటి ఓ జగన్మోహన్ రెడ్డి కానీ ఆటల సంఘం ఎన్ని కుట్రలు పన్నినా ఏవి చేసినా ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితంగా కూటమిని గెలిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతున్నాడు. అయ్యడం తథ్యం. నీ పతనం గ్యారంటీ. ఇంకా రాష్ట్రం వదిలిపోయి నిన్ను రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టేది ప్రజలు ఖచ్చితంగా ఒక రైడ్ ఇది వచ్చేసారు, ఒక పద్ధతికి వచ్చేసారు. ప్రజలతో ఒక మాట మీదకి వచ్చేది. చంద్రబాబు నాయుడు మంచి వ్యక్తి, అలాంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరం. ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్ర అభివృద్ధి కావాలి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నుంచి నాశనం చేసి రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గా చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి వేయాలని చెప్పే ఉద్దేశంతో ప్రజలందరూ వచ్చారు రూఢిగా. అందుకే ఫేక్ న్యూస్ నమ్మొద్దండి. జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ఫేక్ న్యూస్లు చేయడంలో దిట్ట. కాబట్టి అన్నీ నమ్మకుండా తెలుగుదేశం పార్టీ గెలిపించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని మళ్ళా ముఖ్యమంత్రి చేసి మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా చేసి అందరూ కూడా చేయాలని చెప్పేసి కోరుతున్నారు అందరికీ.